టీడీపీ బీజేపీ సీట్ల పంపకం కోలికి రావటం లేదు. ఓడిపోయే డివిజన్లను తమకు అంటగడుతున్నారని బీజేపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, బీజేపీ టీడీపీ మధ్య సీట్ల పంపకం ఏ విధంగా జరగచ్చు? ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటి? నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో ఓవైపు ఆశావాహులు ఉత్కంఠ ఎదుర్కొంది. ఓవైపు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నా కూడా ఇప్పటికీ టీడీపీ బీజేపీ కూటమి కనీసం తమ లిస్టును కూడా ఎక్కడెక్కడ పోటీ చేస్తామనే అంశాలపైన కూడా ఇంతవరకు క్లారిటీ రాకపోవడంపై ఆశావాహులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎలా చేస్తారనే విషయం, రేపే నామినేషన్ చివరి రోజు అయితే ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారో, ఇంకెప్పుడు మేము నామినేషన్ వేయాలంటే అంశం వైపు ఓడిపోయే సీట్లలో అటు గతంలో టీడీపీ 45 సిట్టింగ్ స్థానాలు తామే తీసుకుంటానన్న అంశం పైన బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా టీడీపీ తన పట్టును నిలుపుకుందనే చెప్పుకోవచ్చు. బీజేపీకి కేవలం ఆ రంగారెడ్డి అర్బన్ లో కేవలం 18 సీట్లను మాత్రమే బీజేపీ కేటాయించింది. అదేవిధంగా పాత బస్తీలో మజ్లిస్ హవా ఉన్నటువంటి పట్టున్నటువంటి పాత బస్తీలో బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం పైన బీజేపీ నాయకులు కూడా ఏ విధంగా లొంగిపోతారంటూ ఆశావాహులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ ఫైనల్ చేసి అదే టీడీపీ నాయకుల వైపు కొలికి వచ్చింది. 60-90 సీట్లతోటి టీడీపీకి 90 సీట్లు, బీజేపీకి 60 సీట్లు అని చెప్తున్నా కూడా బీజేపీ నాయకులు మాత్రం మరి కాసేపట్లో కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని డివిజన్లను మార్చుకుని బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటిది. గతంలో బీజేపీలో ఎక్కువగా పనిచేసినటువంటి కార్యకర్తలకు న్యాయం చేయాలటువంటి అంశం పైన కూడా బీజేపీ ఒక కొలికి వచ్చిన తర్వాత ప్రకటిస్తాం మధ్యాహ్నం వరకు అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ విషయం పైన కోర్ కమిటీ సమావేశం జరిగి ఒక ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ సతీష్. టీడీపీ బీజేపీ సీట్ల పంపకం విషయంపై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయో మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, తెలుగుదేశం గ్రేటర్ నెలకు సంబంధించి తెలుగుదేశం బీజేపీ పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు జరిగిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం, వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం 90 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 60 స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించామని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దీని అనేక సార్లు రెండు పార్టీలు సమావేశం అయినప్పటికీ కూడా రెండు పార్టీల మధ్య చర్చలు కొలికి రాలేదు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు జరిగాయి. అయితే బీజేపీ మాత్రము చెరుసగం స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ వాదిస్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం గ్రేటర్లో తమ బలం ఎక్కువగా ఉన్నందున అత్యధిక స్థానాల్లో తాము పోటీ చేస్తాము, తాము ఇచ్చిన స్థానాల్లో బీజేపీ సర్దిపుచ్చుకోవాలని కూడా టీడీపీ వాదిస్తుంది. అయితే రెండు పార్టీల మధ్య నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో మాత్రం పురోగతి సాధించిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. 90 స్థానాల్లో తాము పోటీ చేయడానికి, 60 స్థానాల్లో బీజేపీ పోటీ చేయడానికి నిర్ణయించామని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికల్లా రెండు పార్టీలకి సంబంధించి జాబితాను కూడా విడుదల చేస్తామని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పటి వరకు సీట్లు సర్దుబాటు అయ్యాయి కానీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దాని మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదని రెండు పార్టీలు కూడా మరొకసారి చర్చించుకుని ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామని. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 45 స్థానాలు తాము గతంలో గెలిచిన 45 స్థానాలు తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతుంటే, తెలుగుదేశం పార్టీ 45 స్థానాల్లో కాకుండా గతంలో పోటీ చేసిన స్థానాల్లో కాకుండా ఎవరికి ఏ పార్టీ ఎక్కువగా బలం ఉంటే అక్కడే పోటీ చేద్దామని బీజేపీ వాదిస్తుంది. అయితే రెండు పార్టీల మధ్య కూడా మరొకసారి చర్చల అనంతరం ఎవరెక్కడ పోటీ చేయాలనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీలో కొంతమంది నాయకులు మాత్రమే 60 స్థానాలు కాకుండా ఇంకొక 4-5 సీట్లు అదనంగా కావాలని కూడా కోరుతున్నారు. ఏదైనా మరి కాసేపట్లో దీని మీద ఈ ఎవరెక్కడ పోటీ చేయాలనే అంశంతో పాటు ఈ సీట్ల మీద కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.